ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు డెస్టినీ నెంబర్ 3 గురించి తెలుసుకుందాం. డేట్, మంత్, అదేవిధంగా ఇయర్ రెండు కలిపితే వచ్చే దాన్ని మనము డెస్టినీ అని చెప్పేసి మనం అనుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క డేట్, మంత్, ఇయర్ మూడు కలిసి వచ్చి లాస్ట్లో వచ్చే నెంబర్ మొత్తం ఒకటిగా చేస్తే వచ్చే నెంబర్ 3గా అయితే మీ యొక్క డెస్టినీ నెంబర్ 3 అయితే మీకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సంఖ్యాశాస్త్రంలో డెస్టినీ నెంబర్ 3 అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించింది ఈ 3వ నెంబర్. మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం కలిపితే వచ్చే సంఖ్య 3 కావాలి. సో ఇది మీ జీవిత గమ్యానికి, అంటే మీ యొక్క లైఫ్ పర్పస్కి మరియు మీరు సాధించబోయే విజయాలు ఎలా ఉంటాయో కొంచెం ఇన్డెప్త్గా మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఈ యొక్క 3 డెస్టినీ వచ్చే వల్ల జీవిత లక్ష్యం ఏంటి, ద లైఫ్ పర్పస్ ఏంటి. సో 3వ నెంబర్ అంటేనే మనకు చూసుకున్నాక క్రియేటివిటీ, అదేవిధంగా అపారమైన జ్ఞానం వస్తుంది, నాలెడ్జ్ అన్నట్టు. సో క్రియేటివిటీ, నాలెడ్జ్ మరియు కమ్యూనికేషన్. ఇక్కడ ఈ యొక్క 3 రంగాలు, అంటే 3టికి సంబంధించి ప్రతీక అనేది ఈ నెంబర్. మీరు ఈ భూమి మీదకి వచ్చింది కేవలం మీకోసం బ్రతికేయడానికి కాదు, 10 మందికి స్ఫూర్తి ఇవ్వడానికి, అంటే ఇన్స్పైర్ టు అదర్స్. మీ మాటలతో, మీ కళతో లేదా మీకున్న నాలెడ్జ్తో సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడం, ఎంటర్టైన్ చేయడమే మీ యొక్క అసలైన డెస్టినీ. మరి మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక ఉత్సాహం ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండడం ఈ యొక్క సహజ లక్షణం, 3 యొక్క సహజ లక్షణం. నిరాశలో ఉన్న వ్యక్తికి కూడా మీతో 10 నిమిషాలు మాట్లాడితే విపరీతమైన మోటివేషన్తో బయటకు వెళ్తాడు. దారి తప్పిన వారికి సరైన మార్గదర్శకత్వము, గైడెన్స్ ఇవ్వడమే మీ యొక్క జీవిత గమ్యం. అదేవిధంగా ఈ యొక్క 3 డెస్టినీ వచ్చే వారికి కెరీర్ మరియు సక్సెస్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మీకు వాక్చాతుర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ దేవుడిచ్చిన వరము. కాబట్టి మాటల ద్వారా లేదా క్రియేటివిటీ ద్వారా లేదా డబ్బు సంపాదించి ఏ రంగంలో అయినా సరే మీరు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. సో ఈ 3 డెస్టినీ వచ్చిన వాళ్ళకు బెస్ట్ ప్రొఫెషన్స్ వచ్చేసి టీచింగ్, మోటివేషనల్ స్పీకింగ్, కోచింగ్, కౌన్సిలింగ్, ఆస్ట్రాలజీ, మార్కెటింగ్ మరియు లా వంటి రంగాలు ఖచ్చితంగా మీకు అద్భుతంగా సెట్ అవుతాయి. అలాగే కళారంగాలు అయిన యాక్టింగ్ మరియు సింగింగ్, రైటింగ్, డిజైనింగ్ మరియు యూట్యూబ్ క్రియేటర్స్ గా కూడా ఈ యొక్క డెస్టినీ 3 వారు టాప్ పొజిషన్కి వెళ్తారు. అదేవిధంగా వీళ్ళకు ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అంటే చూసుకుంటే కనుక ఫినాన్షియల్ గా చూసుకుంటే మీరు ఎప్పుడు లక్ ఎప్పుడు తోడుగా ఉంటుంది. 3 అంటేనే అదృష్టం. సో మీకు లక్ ఎప్పుడు తోడుగా ఉంటుందంటే ఒకవేళ మీ దగ్గర డబ్బులు అయిపోయినా కూడా కరెక్ట్ సమయానికి ఏదో ఒక రూపంలో మీకు సహాయం అందుతుంది. డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదు, కానీ దానిని నిలబెట్టుకోవడంలో మీరు కాస్త ఇబ్బంది పడతారు. మీరు ఫేస్ చేసే అతిపెద్ద ఛాలెంజెస్ వచ్చేసి గురుడు అనుగ్రహం ఉన్నా కూడా మీలో కొన్ని చిన్న చిన్న మైనస్ పాయింట్లు కూడా మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. అదేంటంటే లాక్ ఆఫ్ ఫోకస్. మీకు ఎన్నో అద్భుతమైన టాలెంట్స్ ఉంటాయి, కానీ రోజుకో కొత్త ఐడియా వస్తుంది, కానీ ఏ ఒక్క పని కూడా పూర్తవ్వకముందే ఇంకో పని మొదలు పెడతారు. దేని మీద నిలకడగా ఫోకస్ చేయకపోవడం వల్ల మీ సక్సెస్ అనేది అక్కడనే డిలే అయిపోతుంది. అందుకే ఒక పని పూర్తిగా మీరు కంప్లీట్ చేశాకే ఇంకొక పని గురించి ఆలోచించాలి. అదేవిధంగా మీరు ఒక్కొక్కసారి మాటలు జారడం, ఇటువారికి ఉచిత సలహాలు ఇవ్వడము మీకు చాలా ఇష్టం, కానీ కొన్నిసార్లు ఎమోషన్లో ఆచితూచి మాట్లాడకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేయడము, అనేయడం వల్ల మీరు అనవసరమైన శత్రువులను కొని తెచ్చుకుంటారు. అదేవిధంగా ఇంకొక మైనస్ వచ్చేసి ఓవర్ ఆప్టిమైజం. ఏదైతే అదే అవుతుందిలే, చూసుకుందాంలే అనే ఒక అతిశయక్తితో రేపటి గురించి ప్లానింగ్ చేసుకోకుండా విపరీతంగా డబ్బులు ఖర్చు చేసేస్తుంటారు. సో ఇది కూడా వీళ్ళకు మైనస్ పాయింట్. మరి వీళ్ళకి సక్సెస్ మంత్రం ఏంటి? సో అడ్వైస్ అండ్ రెమెడీస్ చూసుకుంటే కనుక మీ డెస్టినీ పవర్ని పూర్తిగా వాడుకొని మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోండి. ముందుగా మీ జీవితంలో డిసిప్లిన్, క్రమశిక్షణ అలవాటు చేసుకోండి. ఎన్ని టాలెంట్స్ ఉన్నా సరే ఒక సమయంలో ఒకే లక్ష్యం మీద ఫోకస్ చేయండి. మొదలుపెట్టిన పని 100% పూర్తి చేశాకే వేరే దాని గురించి ఆలోచించండి. అదేవిధంగా ఈ యొక్క డెస్టినీ 3లో పుట్టిన వారు ఎక్కువగా దత్తాత్రేయుడిని కానీ, సాయిబాబాని లేదా దక్షిణ మూర్తిని దర్శించుకోవడం వల్ల, అదేవిధంగా పసుపు రంగు దుస్తులు ధరించడం మీకు మంచి అదృష్టాన్ని తీసుకొస్తుంది. అలాగే మీకంటే పెద్దవారిని కానీ, గురువులను కానీ గౌరవించడం వల్ల మీ యొక్క డెస్టినీ వైబ్రేషన్ మరింత పెరుగుతుంది. మీ డెస్టినీ నెంబర్ 3 అయ్యిండి కూడా మీకు ఇంకా కెరీర్లో అనుకున్నంత గ్రోత్ లేకపోతే, లేదా ఫైనాన్షియల్ ఇబ్బందులు పడుతుంటే దానికి కారణం మీ పేరులో నెగటివ్ సౌండ్ వైబ్రేషన్ కావచ్చు. సో డెస్టినీ నెంబర్కి మీ పేరుకి మధ్య ఉన్న సింక్ ఏ విధంగా ఉందో చెక్ చేసుకోవడానికి మరియు ప్రొనాలజీ, నేమ్ పీరియడ్ పద్ధతుల ద్వారా పర్ఫెక్ట్ నేమ్ కరెక్షన్ కోసం మీరు కన్సల్టేషన్ లేదా అపాయింట్మెంట్ కొరకు దయచేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి నెక్స్ట్ డెస్టినీ నెంబర్ 4 కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.